గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణులకు అన్ని విధాల మేలు చేసే విధంగా సహాయ సహకారాలు అందిస్తే చంద్రబాబు బ్రాహ్మణులను దగా చేశారని జ్వాలాపురం శ్రీకాంత్ మండిపడ్డారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ సిటీ ఆఫీసులో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. చంద్రబాబు మాయం మాటలు నమ్మి అమాయక బ్రాహ్మణులు మోసపోయారని తెలిపారు. దేవాలయాల ఆస్తుల సంరక్షణ, బ్రాహ్మణుల సంక్షేమమని మేనిఫెస్టోలో పెట్టి చంద్రబాబు వాటి అమలుకు ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ఈ రోజు దేవాలయాల ఆస్తుల రక్షణ కరువై భక్షణ జరుగుతుందని మండిపడ్డారు. చంద్రబాబు మోసాలను బ్రాహ్మణులందరూ తెలుసుకుంటున్నారని, తెలియని వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిసే విధంగా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రైవేటు దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు మినిమం స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆ దిశగా కార్యాచరణ జరగడం లేదన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జ్వాలాపురం శ్రీకాంత్. నేను మాజీ ప్రభుత్వ సలహాదారుడు, దేవాదాయ శాఖ. అదేవిధంగా ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉంటున్న ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు. ముఖ్యంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మా బ్రాహ్మణ సమాజాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి మాయ మాటలు నమ్మి మా అమాయక బ్రాహ్మణులు మోసపోయి వారు చెప్పిన అలివిగాని హామీలకు ఏదో చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని ఒక ఉద్దేశంతో కొంచెం వారు అమాయకంగా కావడం జరిగింది. కాబట్టి మనము మోసపోయాము అన్న అంశాలను ఇప్పుడిప్పుడు బ్రాహ్మణ సమాజం తెలుసుకుంటున్నది. ఎందుకంటే వారు ఇచ్చిన హామీలలో దేవాదాయాలు, బ్రాహ్మణ సంక్షేమం అనేటువంటిది ఒక మేనిఫెస్టోలో చాలా అంశాలన్నీ పొందుపరిచారు. కానీ ఈ రోజుకి కూడా గత 2 సంవత్సరములు అవుతున్నా కూడా దేవాలయాల ఆస్తుల పరిరక్షణ లేదు. దేవాలయాల ఆస్తుల భక్షణ మాత్రమే ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నది అనేది మా బ్రాహ్మణులకు తెలుస్తున్నది. కానీ మేము కూడా తెలియజేయాలన్న అంశాలపై ప్రతి ఒక్క జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టుకుంటూ వారందరికీ తెలియజేసే విధంగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే వాళ్ళకి మినిమం స్కేల్స్ అన్నారు, ఇంతవరకు అది లేదు. వార్షిక ఆదాయం 50,000 ఉన్న వారికి దేవాలయాల్లో 10,000, 15,000 పెంపు అన్నారు, ఇంతవరకు జరిగిందే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అర్చకులకు అందరికీ కూడా పెంచిన విషయం ప్రతి ఒక్క అర్చకులకు తెలిసిన విషయమే. అదేవిధంగా తిరుపతి, ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాలలో 1000 కాళ్ళ మంటపాలన్నారు. అంటే ఉన్న 1000 కాళ్ళ మంటపాన్ని తిరుమలలో దాన్ని భూస్థాపితం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం ప్రభుత్వాన్ని. కానీ హాస్యాస్పదంగా మనకు దీని ప్రకారంగా ఒంటిమిట్టలో, తిరుమలలో కడతానన్నారు, ఇంతవరకు ఆనవాళ్ళు కూడా లేవు అనేది బ్రాహ్మణ సమాజం కానీ అందరూ కూడా హిందూ సమాజం కానీ దీన్ని గుర్తుంచుకోవాలి. వారు ఏం చెప్పారు, ఇంతవరకు ఏం చేస్తున్నారు అనే అంశాలను. అదేవిధంగా పురోహితులకు, వంట బ్రాహ్మణులకు, పురోహితులకు కుల వృత్తి అన్నారు. పాపం కొన్ని సంఘాలు అప్పట్లో పోయి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల ముందు కలవడం, మీ యొక్క హామీను నేను నెరవేరుస్తా, అర్చకులకు, పురోహితులకు, బ్రాహ్మణులకు మీ అందరికీ కూడా ఒక కులవృత్తిగా మిమ్మల్ని గుర్తిస్తానని చెప్పి పురోహితులకు అందరికీ ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాని ఊసి లేదు. మా అమాయక బ్రాహ్మణులు అడగలేరు. వారు తరపున మేము అడగడానికి ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. బ్రాహ్మణ కార్పొరేషన్, ఇంకా బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది దాదాపు నిర్వీర్యమైపోయింది అని చెప్పడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. ఎందుకంటే వీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరంలో 1 సంవత్సరము 20 కోట్లు ప్రకటించామన్నారు. మరి పోయిన సంవత్సరం 2026 బడ్జెట్లో మనకు 22 కోట్లు అన్నారు. ఇంతవరకు కూడా ₹1 మా బ్రాహ్మణ కార్పొరేషన్కు వచ్చిన దాఖలాలే లేదు. ఊరికే పేపర్ల మీద మాత్రం చెప్పడము, చేయడము చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏమంటే ఆ పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వము మమ్మల్ని, మా బ్రాహ్మణ సమాజాన్ని నట్టేట ముంచి తడిగుడ్డతో గొంతు కోసింది అని చెప్పాలి. ఎందుకంటే ఈ విధంగా చెప్పాలంటే ఇంకొక 2-3 మనం అంశాలు చెప్పుకోవాలి.
టీటీడీలో వేద పారాయణ పోస్టులు అని చెప్పి ఒక వేద పారాయణ పోస్టులు ఒక 700 వేద పారాయణ పోస్టులు వదిలారు. ఈ రోజుకి కూడా దాదాపు 1 సంవత్సరం రోజులైంది. ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఒక 15 రోజులు, 20 రోజులు, నెల రోజుల్లో, ఒక 40 రోజుల లోపల అయిపోతాయి. కానీ ఈ టీటీడీలో 700 వేద పారాయణ పోస్టులకు తెరచాటుగా దీంట్లో అన్ని వసూళ్ళు అయిపోయాయి. వాళ్ళు అమాయక బ్రాహ్మణులతో డబ్బులు వసూలు చేసుకున్నారు, డబ్బులు వసూలు చేసి పోస్టులు అమ్మారు. కానీ వారి పంపకాలలో విభేదాలు వచ్చి మా అమాయక బ్రాహ్మణులకు ఆ పోస్టులు ఇవ్వకుండా, డబ్బు తీసుకొని పోస్టులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. అంటే ఈ టీటీడీ పాలక మండలి కానీ, ఈ టీటీడీ బిఆర్ నాయుడు చైర్మన్ గారు కానీ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. గుడ్డి గుర్రానికి ఏమన్నా పనులు దొమ్ముతున్నారా మీరు కూర్చొని? ఎందుకంటే పోయిన బోర్డు మీటింగ్లో చెప్పారు 691 పోస్టులు, 99 పోస్టులు అంటే బాటా రేటు చెప్తారు కదా, అట్లా బాటా రేటు మాదిరి 699 పోస్టులు మీకు రెడీగా ఉన్నాయి, వదులుతాయి. బిఆర్ నాయుడు గారు సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు అందరూ కూడా పాలక మండలి కానీ మీరు కానీ వసూలు చేసుకున్నారు. మీ పంపకాలలో జాప్యం జరుగుతూ మా యొక్క అమాయక బ్రాహ్మణుడు ఎందుకు పుట్టగొడుతున్నారు అని అడుగుతున్నాను నేను. కాబట్టి తొందరగా ఇమ్మీడియట్గా వెంటనే ఈ వేద పారాయణ పోస్టులు తిరుమల తిరుపతి దేవస్థానంలో తొందరగా రిలీజ్ చేయాలి అని చెప్తున్నా. శాఖలో వేద పారాయణం పోస్టులు ఉన్నాయి, ఇక్కడ అమ్మకాలు అయిపోయినాయి, పంపకాల్లో నిలబడింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 3-4 నెలలైంది. ఎందుకంటే చూస్తున్నాం ఇప్పుడు కమిషనరుగా ఉన్నటువంటి వ్యక్తి దాదాపు అతి అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యక్తి. దాదాపు విశాఖపట్నంలో 270 కోట్ల స్కామ్లో ఉన్నాడు. అతను స్కామ్లో ఉంటూ కూడా అతనికి పోస్ట్ ఇచ్చి ఇక్కడ కమిషనర్గా నియమించారు, దేవాదాయ శాఖ కమిషనర్గా. ఇటువంటి వారిని కమిషనర్గా నియమిస్తే అన్యాయం జరుగుతుంది, కానీ న్యాయం ఏమన్నా ప్రజలకు కానీ, అర్చకులకు కానీ, బ్రాహ్మణులకు కానీ, పురోహితులకు కానీ జరిగేటువంటి పరిస్థితే లేదు అన్నది రాష్ట్ర ప్రజలంతా గమనించాలి, బ్రాహ్మణులంతా గమనించాలి. ఈ టీటీడీలో వేదపారాయణ పోస్టులు పెండింగ్ ఉన్నాయి, అమ్మకాలు అయిపోయినాయి, పంపకాలలో పెండింగ్ పడింది. కానీ దేవాదాయ శాఖలో ఇంకా అమ్మకాలలోనే ఉంది. స్వామి తొందరగా మీరు అమ్ముతారో లేకుంటే ఏం చేస్తారో ఈ యొక్క వేద పారాయణం పోస్టులు కూడా తొందరగా ప్రకటించి నోటిఫికేషన్ ఇచ్చి మా అమాయక బ్రాహ్మణులను ఆదుకోవాలి. లేకుంటే మేము ఊరికే ఉండే ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీరందరికీ అండగా ఉండి మీ మెడలు ఉంచి ఈ యొక్క కార్యక్రమాలు పోస్టులన్నీ మేము మీతో చేయించుకుంటాం. మీరు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఈ యొక్క కార్యక్రమాలను చేసే విధంగా ప్రకటిస్తాం. ఎందుకంటే మేము ప్రతి ఒక్క జిల్లా తిరుగుతున్నాం, ఒక 5-6 జిల్లాలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మనకు తాడేపల్లిలో రాష్ట్ర బ్రాహ్మణులందరినీ పిలిచి మీకు ఏమి కావాలి, వచ్చే ఎన్నికల్లో నాతో ఏమి చేయించుకోవాలి అన్న అంశాలను మా రాష్ట్ర బ్రాహ్మణ ప్రముఖులతో అంతా మాట్లాడే విధంగా తొందరలోనే ఒక కార్యాచరణ నిరూపించుకుంటున్నాం. విజయవాడలో భారీ ఎత్తున ఒక మీటింగ్ కూడా పెడతాం. ఈ యొక్క ప్రభుత్వంలో అంటే ఒక్క బ్రాహ్మణ సామాజిక వర్గానికి కాదు, ఈ యొక్క ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకి ప్రశ్నిస్తే లోపలేయడం, ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, ఇటువంటి అరాచకాలు, అకృత్యాలు అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి. కానీ మీరు అనుకుంటున్నారు బ్రాహ్మణులు భయపడి మాట్లాడరు అని. కానీ భయపడే వాళ్ళు 80% ఉన్నా 20% మేమొచ్చి భయపడకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు చెప్పినవి చేసేంత వరకు అని చెప్పి నేను ఈ మీడియా ద్వారా మీడియా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, రాష్ట్ర బ్రాహ్మణులందరూ కూడా తెలుసుకోండి విజ్ఞతగా. మనకు ఎందుకంటే ఇదొక్కటే కాదు, రాష్ట్రంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మనల్ని ముందుకు తీసుకొచ్చిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ విషయం కూడా చెప్పాలి బ్రాహ్మణులందరికీ. మనకు రాష్ట్రంలో ఇంతవరకు కూడా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వని ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో అంతా 4 సీట్లు ఇచ్చుకుంటూ వచ్చారు. విజయవాడ మల్లాది విష్ణు గారు అయితేనేమి, బాపట్ల కోనరఘుపతి గారు అయితేనేమి, ద్రోణంరాజు శ్రీనివాస్ గారు విశాఖపట్నం అయితేనేమి, విశాఖపట్నంలో ఇంకొక సీటు కూడా మహిళలకు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మనకు దీన్ని సలహాదారులుగా నాతో పాటు, నేను కూడా ప్రభుత్వ సలహాదారునిగా దేవాదాయ శాఖలో ఉన్నా, నాతో పాటు 3 సలహాదారులు పనిచేశారు. అదేవిధంగా వివిధ కార్పొరేషన్లో డైరెక్టర్లు ఒక 4-5, రాష్ట్రంలో 28 కార్పొరేషన్లలో కార్పొరేటర్లుగా ఉన్నారు.
మీ తెలుగుదేశం హయాంలో ఈ నెల్లూరులో ఒక్కటే బుచ్చి రాంప్రసాద్ అనేటువంటి వారికి ఒక్క కార్పొరేటర్ పోస్ట్ ఇచ్చారు రాష్ట్రం అంతా కలిపిన. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ఉన్నారు. ఇదే కాకుండా పలు హోదాల్లో పలు అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కూడా మన బ్రాహ్మణులను ముందుకు తీసుకుపోయే పరిస్థితి. కాబట్టి వచ్చే ఎన్నికలలో 2029లో మోసపోకండి, తడిగుడ్డతో గొంతుకొస్తారు బాబు గారు అన్నది గుర్తుపెట్టుకొని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి వారి యొక్క దీంట్లో మనం నడుచుకుంటూ బాటలో మన అంశాలన్నీ కూడా మన సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా చేసుకుంటామంటే మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.